గోవిందాయ నమః. అందరికీ ఒక శుభవార్త. మనం ధనుర్మాసం చేసుకుంటున్నాం కదా, అందరం ఉదయం వేళ తిరుప్పాయ పాశురాలు సేవించుకుంటున్నాం. రేపు 11వ తారీఖున హైదరాబాద్ శివార్లలో ఉన్న ముచ్చింతల్ శ్రీరామనగరం ఆశ్రమంలో పరంపూజ చిన్నజీర స్వామివారితో కలిసి అందరూ కూడా కూడారై ఉత్సవంలో పాల్గొనవచ్చు. కూడారై ఉత్సవం అంటే పాయస ఉత్సవం అని కూడా అంటారు దాన్ని. తిరుప్పావైలో గోదాదేవి అమ్మవారు చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మ దర్శనం దొరకకుండా, ఆ స్వామి అనుగ్రహము మాకు సంప్రాప్తించకుండా అప్పటి వరకు మేము పాలు తాగము, నెయ్యి తినము, మధుర పదార్థాలు తినము. ఎప్పుడైతే స్వామి అనుగ్రహిస్తాడో, స్వామి మా దగ్గరికి వస్తాడో, స్వామి దర్శనం మాకు లభిస్తుందో, అప్పుడు స్వామితో కలిసి కూర్చొని మేము పాలు నెయ్యితో చేసిన పాయసాన్నం, మధుర పదార్థాలు చక్కగా అనుభవిస్తామంటుంది. దానినే కూడారై ఉత్సవం అంటారనమాట. చక్కగా పాలు నెయ్యి వంటి అత్యంత సాత్వికమైన పదార్థాలతోటి ప్రత్యేక పద్ధతిలో తయారు చేసిన ఈ కూడారై పాయసాన్ని 11వ తారీఖున స్వామికి నివేదన చేసి రామానుజ మహారాజ్ సమతామూర్తి సన్నిధానంలో పరమ పూజ్య మనకు ఎంతో ప్రియమైన ఆచార్యులు శ్రీ చిన్నజీర స్వామివారితో కలిసి మనమందరము కూడా తిరుప్పాయ పారాయణం చేసి స్వామివారి మంగళాశాసనాలు పొంది, అలాగే విశేషంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని, గోదాదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మనమందరం కూడా కూడారై పాయసాన్ని గ్రహించవచ్చు. ఎలాగూ సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు కాబట్టి వీలైన వాళ్ళు, కుదిరిన వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో రామానుజాచార్య స్వామివారి సన్నిధానంలో పూజ్య జీరస్వామివారితో కలిసి తిరుప్పావై అనుసంధానం చేసుకొని అందరూ కూడారై పాయసాన్ని ప్రసాదంగా పొంది, పరమ పూజ్య జీరస్వామివారి మంగళాశాసనాలను పొంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పొంది అందరూ ఇహములోను పరములోను సుఖపడటానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.